ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ యొక్క రాత్రికాల శుభాలు తెలియచేస్తా ఉన్నాను. మరి నూతన సంవత్సరానికి మనం వెళ్ళడానికంటే ముందు ఒక 2 మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి 2026 సంవత్సరాన్ని మనం మరి ఆనందంగా సంతోషంగా మరి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునట్లుగా మరి ఆయన దీవెనలు మనం పొందుకోవాలి అంటే మనము 2 విషయాలు మనము మన జీవితంలో కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. మరి గడిచిన నెలలు, సంవత్సరాలు, మరి మాసాలు, దినములు, నిమిషాలు ప్రతిదీ కూడా ఆయన దయా సంకల్పము చొప్పున మరి ఆయన కృపలో మనం బ్రతికి ఉన్నాం, మనము చెల్లించుచూ ఉన్నాం, ఉనికిని కలిగి ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే మరి ఎంతవరకు మరి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఈవిని బట్టి, ప్రతి ఒక్క దేవుని కార్యమును బట్టి మనమేమి చేయాలి అంటే భక్తుడైన దావీదు సెలవిస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథము 103వ కీర్తన 2వ వచనంలో ఈ రీతిగా మరి దావీదు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. హల్లెలూయా. దావీదు భక్తుడు ఎందుకు ఈ కీర్తన గ్రంథములో ఈ మాట రాశాడంటే ప్రాణముతో చెప్పుకోవాలి. మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఓ ప్రాణమా, ఓ దేహమా, ఓ ఆత్మ, నీవు దేవుడు చేసిన మేలులను మర్చిపోవద్దు. ఇంతవరకు దేవుని సన్నిధిలో దేవుడి దగ్గరకు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు, నువ్వు రక్షించబడిన రోజు నుంచి ఈ క్షణము వరకు నువ్వేమి కలిగి ఉండాలి అంటే దేవుడు చేసిన మేలును నువ్వు మర్చిపోవద్దు. మనం ఏం చేయాలి అంటే దేవుని మేలులను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమేన్. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి నీ ప్రాణమందు నువ్వేం చేయాలంటే దేవుని స్తుతించాలి. నువ్వు 2026లో దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క ప్రతి మేలును నువ్వు పొందుకోవడానికంటే ముందు గడిచిన కాలమును బట్టి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి అంటే స్తుతించాలి. మన జీవితంలో స్తుతి ద్వారా దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. దేవుని ఆశీర్వాదాలకు మన జీవితంలో మనం పాత్రులుగా ఉండగలుగుతాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం మేళ్ళనన్నిటినీ మరచిపోవద్దు. మనము మరచిపోతే మొదటి సంవత్సరంలో దేవుడు చెయ్యాలనుకున్న ఈవులు కానీ, మేలులు కానీ అవి మన దగ్గరకు రాలేకపోతాయి. ఎందుకంటే దేవుడు చేసిన మేలును మనం మరచిపోతే మనకు ఏమి దొరకదండి. కాబట్టి భక్తుడు ముందుగానే సెలవిస్తా ఉన్నాడు, మన ప్రాణమా, మన అంతరంగంలో ఉన్నటువంటి పరిశుద్ధ సమస్తమా, నా అంతరంగంలో ఉన్న పరిశుద్ధ సమస్తమా, దేవుడు చేసిన ఉపకారములలో ఏది మర్చిపోవద్దండి. నేను ఈ పట్టణానికి వచ్చి దాదాపు 22 సంవత్సరాలు అవుతా ఉంది. నేను సేవ స్టార్ట్ చేసినటువంటి మొదటి రోజులలో మాకు ఏమీ లేదండి. మాకు సరి అయినటువంటి రూము లేదు, ఉండడానికి ఇల్లు సరిగా లేదు, మాకు బట్టలు సరిగా లేవు, మాకు ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ లేవు. కానీ దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి పంపించాడు. మరి దైవజనులు మరి నేను ఇద్దరము కలిసి దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతంలో సేవ చేయమన్నాడు అని చెప్పి దేవుని సన్నిధిలో మేము సేవ ప్రారంభించాము. దేవుని బిడ్డలారా, 2004లో మాకు ఇక్కడ దేవుని సేవ ప్రారంభము జరిగింది. ప్రారంభ దినాలలో మాకు ఏది ఉండేది కాదు. సరి అయిన భోజనము ఉండేది కాదు, సరి అయిన వస్త్రాలు ఉండేవి కాదు, సరి అయినటువంటి రూము కానీ ఏ ఫెసిలిటీస్ కానీ ఉండేది కాదు. కనీసము మాకు నీరు ఉండేది కాదు, కరెంటు ఉండేది కాదు. అలాంటి భయంకరమైన పరిస్థితులలో దేవుని బిడ్డలారా, దైవజనులు మేము కలిసి ఇద్దరము దేవుడు పిలుచుకున్న పిలుపును బట్టి, దేవా నువ్వు పిలుచుకున్న దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మేము ఇంట్లో ఆరంభించామండి. మా ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుంది. ఒక 10 మంది కూర్చుంటే ఇల్లంతా ప్యాక్ అయిపోతుంది. కనీసము ఆ మనుషులు కూర్చొని కూడా లేవలేని అటువంటి ఇరుకైనటువంటి చిన్న గది, రేకులతో ఉన్నటువంటి ఆ ఇంటిలో
5 మందితో మేము ఆరంభించామండి. మా కుటుంబీకుల సభ్యులతో మేము సంఘాన్ని ఆరంభించాము. దేవుడిచ్చిన ఆ చిన్న దాన్ని నమ్మకముగా మేము సేవ చేయడము ప్రారంభించాము. ఎప్పుడైతే దేవుడు మాకిచ్చిన ఆ చిన్న మందను బట్టి, ఆ 5గురిని బట్టి దేవునికి ప్రతి సంవత్సరము కృతజ్ఞత స్తుతులు చెల్లించేదాన్ని. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఈ చిన్న పరిచర్యను, ఈ చిన్న సంఘమును బట్టి నీకు వందనాలు వందనాలు అని దైవజనులు నేను ప్రతిరోజు కన్నీరు కార్చేవాళ్ళం. ప్రతిరోజు దేవుడి దగ్గర మొరపెట్టేవారం. అనేక నెలలు, అనేక సంవత్సరాలు ఉపవాసం ఉండి దేవుడి దగ్గర మేము ప్రార్థించినప్పుడు దేవుడు మాకు పరిచర్యను విస్తరింప చేయడానికి కృప ఇచ్చింది. ఈరోజు మీరు మా ఎదుట ఎంతమంది కనబడుతున్నారంటే దేవుడు చేశాడండి. ఒకప్పుడు మా స్థితి చాలా దయానీయకంగా ఉండేది. ఎంత దయానీకం అంటే చలికాలం వస్తే నేను చాలా ఏడ్చేదాన్ని. ఎందుకంటే సరి అయినటువంటి వస్త్రాలు లేవు, ఇల్లు లేదు. అయినా కూడా దేవుడు ఆ టైంలో మమ్మల్ని ఆదరించాడు, ఓదార్చాడు. దేవుడు ఆ సమయంలో పరిచర్య చేయడానికి కావలసిన కృపనిచ్చాడు. ఆ రోజులో దేవుడే కనుక మాకు సహాయము చేయకపోతే ఈరోజు సజీవములుగా మేము ఉండకపోయే వాళ్ళము. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, మేము సేవ చేయడానికి ఎంతగానో నలగగొట్టబడ్డాము, విరగగొట్టబడ్డాము. అనేక శ్రమలు, అనేకమైన నిందలు, అవమానాల మధ్యలో మేము నడుస్తున్నప్పుడు దేవుని మహాకృప ఈరోజు ఇప్పటి వరకు మీ ఎదుటికి తీసుకువచ్చింది. ప్రాణాపాయ స్థితిలో నుంచి, మరణములో నుండి, యాక్సిడెంట్లో నుంచి, భయంకరమైనటువంటి విపత్తులలో నుండి దేవుడు, ఆర్థిక సమస్యలలో నుంచి దేవుడు మమ్మల్ని పైకి తీసుకొచ్చాడు. ఈరోజు మీ అందరికీ దేవుని వాక్యము అందించడానికి మీ ఎదుట దేవుడు దైవజనులను, నన్ను దేవుడు నిలబెట్టాడు. దేవుని ప్రియులారా, అందుకే దావీదు అంటాడుగా, దేవుడు చేసిన మేలు, ఆ రోజు దేవుడు మాకు మేలు చేయకపోతే ఈ రోజు మేము ఈ రీతిగా నిలబడి మీ ఎదుట మేము దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళము కాదు. దేవుని ప్రియులారా, కాబట్టి దేవుడు మనకు ఎప్పుడు ఏ చిన్న మేలు చేసినా, పెద్ద మేలే కానీ, పెద్ద కార్యమే కానీ, చిన్న కార్యమునే కానీ, దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం ఏమి కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలును జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభువా, ఒకప్పుడు నా స్థితి ఎలాగుంది, ఇప్పుడు ఈరోజు ఈ స్థితి ఇచ్చావు ప్రభా, ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నాను ప్రభా, ఈ సంవత్సరము చివరిలో నాకు ఇంత మంచి కృప ఇచ్చావు ప్రభా అని దేవుని దగ్గర మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకో. ఊరికేనే కాదండి, ఏ మేలు చేశాడు. యేసు ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో ఏం జరిగింది? ఎన్నిసార్లు దేవుడు నిన్ను ప్రాణాపాయం నుండి కాపాడాడు, ఎన్నిసార్లు ఆర్థికంగా నీకు సహాయము చేశాడు, ఎన్నిసార్లు నీ బిడ్డల విషయంలో దేవుడు నీకు మేలు చేశాడు, నీ ఉద్యోగ విషయంలో దేవుడు మేలు చేశాడు, నీ ఆరోగ్య విషయంలో దేవుడు మేలు చేశాడు. లేకపోతే నువ్వు ప్రార్థించినప్పుడు ఇతరుల జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, అవన్నీ మనం ఒక్కసారి సంవత్సరము మొదలు నుండి సంవత్సరము చివరి వరకు దేవుడు చేసిన కార్యాలు, చిన్నవి పెద్దవి అన్నిటిని తలంచుకుంటూ, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, దేవుని స్తుతించు అని మనం ఎప్పుడైతే మనల్ని మనం సముదాయించుకుంటామో, మనల్ని మనము ఓదార్చుకొని దేవుని స్తుతిస్తామో, దేవుని బిడ్డలారా, వచ్చే సంవత్సరము నీకు దేవుడు దయా కిరీటముగా ఇస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, సంవత్సరములు జరుగుచూ ఉండగా ఆయన కార్యము నీ ఎడల నూతన పరుస్తాడు. దేవునికి తెలుసు నువ్వు ఎలా ఎలా దేవుని స్తుతించుకుంటూ పోతుంటావో. దేవుని బిడ్డలారా, దేవుడు అలాగున దేవుడు మనల్ని, మన సంవత్సరాలను, మన నెలలను దేవుడు నూతన పరుస్తూ ఉంటాడు. మొదటిది మనము చేయాల్సింది ఏంటిది అంటే దేవుని స్తుతించాలి. మనం కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. కృతజ్ఞత లేని వారముగా మనం ఉండకూడదు. కానీ వచ్చే మేలులు, వచ్చే ఆశీర్వాదాలకు నువ్వు యోగ్యుడిగా, పాత్రుడిగా ఉండాలి అంటే దేవుడు చేసిన మేలులను బట్టి నువ్వేం చేయాలంటే కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. ఇక రెండవది, 2026 సంవత్సరం వస్తుంది. మరి 2026 సంవత్సరము మన జీవితంలో ఎలా ఉంటుంది? అందరికీ ఒక ప్రశ్న వస్తుంది, ఏంలో ఎలా ఉంటుందో, ఏం కథను, ఆర్థికంగా ఎట్లుంటుందో ఏమో అని ఒకలాంటి భయము మనల్ని పట్టుకుంటా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ 2026 2025
కంటే బెటర్గా ఉండాలంటే మనం ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటే, వస్తున్న సంవత్సరము నీకు దీవెనకరంగా ఉండాలి, వస్తున్న సంవత్సరము నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొదటిది ఆ సంవత్సరానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలి అంటే, నువ్వు ఒప్పుకోలు తీర్మానం చెయ్యాలి. నీవు ప్రిపరేషన్లో ఉండాలి. ఏ ప్రిపరేషన్ అంటే ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4లో దేవుని మాట చెప్తా ఉంది. దేవుని మాటనంట పట్టుదలతో నీ హృదయము పట్టుకోవాలంట. 2026 నీకు దీవెనకరంగా ఉండాలంటే దైవజనులు చెప్పిన ప్రతి మాట, దేవుడు మాట్లాడిన ప్రతి మాట, లేఖన గ్రంథంలో దేవుడు నీ గురించి మాట్లాడిన ప్రతి మాట అంట నువ్వు గట్టిగా పట్టుకోవాలంట. ఎప్పుడైతే మనం దేవుని మాటను పట్టుకుంటామో దేవుని బిడ్డలారా, 2026 నీకు దేవుడు సంవత్సరము దయా కిరీటముగా నీకు ఇస్తాడు. ఆమేన్. ఆయన సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా ఆ సంవత్సరంలోని ఆశీర్వాదాలన్నీ నీకు కిరీటముగా, అంటే నువ్వు తల ఎత్తుకునే దినాలుగా దేవుడు చేస్తాడు. కిరీటం అంటే ఏంటిది? కిరీటం ఎక్కడుంటుంది? తల మీదనే ఉంటుంది. తల మీద కిరీటం ఉంది అంటే ఎవరైనా నీ తల మీద ఉన్న కిరీటము తల పైకెత్తి చూస్తారా, లేకపోతే కింద నిలబడి నీ కిరీటం ఎక్కడుందని చూస్తారా? నీ తల మీద కిరీటం ఉంది అంటే అందరి కళ్ళు పైకే పోతా ఉంటాయి. హల్లెలూయా. సంవత్సరములో ఉన్న ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి క్షణము దేవుడు నువ్వు తల ఎత్తుకునే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మాటను పట్టుకోవాలి దేవుని బిడ్డలారా. యెహోషువ 1:8లో దేవుని మాట చెప్తుంది. ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమందు దేవుని మాటలంట మనమంట జాగ్రత్తగా దాన్ని విని దాన్ని ఆచరించిన ఎడల నువ్వు దీవించబడుతావు. ఆమేన్. వర్ధిల్లుతావు. నువ్వు ఎలాగా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు త్రుట్టిల్లకుండినట్లుగా, తప్పిపోకుండానట్లుగా దివారాత్రములు దాన్ని ధ్యానించిన వాడు వాని మార్గములను వర్ధిల్ల చేసుకుంటాడు. అంటే దేవుని మాట నువ్వు పట్టుకోవడమే కాదు కానీ ఆ మాట ప్రకారము నువ్వు నడుచుకుందువు గాక. ఆమేన్. నువ్వు తీర్మానం తీసుకోవాలి. 2026లో ప్రభువా నేను నీ మాట పట్టుకుంటాను ప్రభువా. యెహోషువ 1:8 ప్రకారం నీ మాట చొప్పున దివారాత్రులు ప్రభువా ఇదిగో నీ మాట ప్రకారం నేను అనుసరించి నడుస్తాను. నా మార్గాలను నేను వర్ధిల్ల చేసుకోవడానికి నువ్వు నాకు సహాయము చెయ్యి అని మనము దేవుని దగ్గర ఒక తీర్మానాన్ని మనం తీసుకోవాలి. అదే సామెతలు 3:33లో దేవుని మాట చెప్తా ఉంది, నీతిమంతుల యొక్క నివాస స్థలమును ఆశీర్వదిస్తావని. మరి మనం ఏమని చెప్పాలి తెలుసా దేవుని బిడ్డలారా? నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు కాబట్టి నువ్వు నీతిమంతురాలివి. దేవా ఇదిగో ఈ 2026 సంవత్సరము నా కుటుంబము దీవెనకరంగా ఉండునుగాక, నా కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోలు చేస్తావో నిజముగా దేవుడు 2026లో నీ కుటుంబము తల ఎత్తుకునే కుటుంబముగా, దీవెనకరముగా ఉండే కుటుంబముగా దేవుడు చేస్తాడండి. ఇక మరొక 4వ మాట ఏంటిదంటే ఒప్పుకోలు మాట. అదే కీర్తన 91:10లో దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ తెగులు నా గుడారము సమీపించదు. ఆమేన్. నువ్వు పలకాలి, ఏ అనారోగ్యము, ఏ వ్యాధి, ఏ తెగులు ఏవి కూడా నా ఇంటిలోనికి రాదు అని నువ్వు సంవత్సరము మొదలు నుండి సంవత్సరము చివరి వరకు నువ్వు ఈ మాటను ఒప్పుకోలు చేస్తా ఉండాలి. నువ్వు పట్టుకోవాలి దేవుని మాట. ఏ తెగులు నా గుడారము రాదు, నా ఇంటి వారికి ఎవరికి అనారోగ్యము రాదు, నా ఇంటిలో మరణము ఉండదు, నా ఇంటిలో లేమి ఉండదు, నా ఇంటిలో అసమాధానము ఉండదు అని నువ్వు దేవుని మాటలు గట్టిగా పట్టుకుంటే దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారము నువ్వు నడుస్తే దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. ఇక చివరిగా దేవుణ్ణి మనం ఏం అడగాలంటే కీర్తన 32:8లో దేవుడు చెప్తా ఉన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదనన్ను. 2026 ప్రభువా మరి నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలో నీ దృష్టి నా మీద ఉంచండి ప్రభువా, నీ ఆలోచన నాకుండునుగా. కానీ నువ్వు చెప్పినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా దేవుని బిడ్డలారా? ప్రతిరోజు ప్రతి నిమిషము దేవుని కన్నులు నిన్ను చూస్తాయి. ఆమేన్. దేవుని కన్నులు నిన్ను చూసినప్పుడు దేవుడు ఊరుకోడండి. ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్త ప్రకారంగా ఆలోచన చెప్పి ఏది బెటరో, ఏది మంచిదో, ఏది నీకు
అనుకూలమైందో ఆ ఆలోచన ప్రకారమా దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. అందుకే యెహోషువ 1:9 యెహోషువ ప్రార్థన చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు దేవుడితో, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండు అని యెహోషువ 1:9 దేవుడు మాట్లాడినట్టుగా నువ్వేం చెప్పాలంటే, దేవా నీ కన్నులు నా మీద నా కుటుంబం మీద ఈ సంవత్సరం అంతా ఉండి నాకు ఆలోచన చెప్పి నడిపించండి. రెండవది, ఈ సంవత్సరము మొదలు నుండి చివరి వరకు నీవు నాకు తోడై ఉండండి. నేను నడిచే ప్రతి మార్గం అంతట్లో నీవు నాకు తోడుగా ఉండి నడిపించుము అని ఎప్పుడైతే మనము ఒప్పుకోలు ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఈ ప్రార్థనకు మనం సిద్ధపడి ఉంటామో, దేవుని బిడ్డలారా, 2 మాటలు మన జీవితాన్ని మారుస్తాయి. ఈ 2026లో నువ్వు కోరుకున్న సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను, కుటుంబాలను నువ్వు కలిగి ఉంటావు. ఒకటి, మనము దేవుడు చేసిన మేళ్లను, గడిచిపోయిన దినములను బట్టి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. ఒకటి. రెండవది, వచ్చే సంవత్సరము కొరకు సిద్ధపడి నువ్వు ఒక ఒప్పుకోలు తీర్మానము తీసుకోవాలి. దేవుని మాటను గట్టిగా పట్టుకొని దాని ప్రకారము నువ్వు నడుస్తే సంవత్సరము నీకు దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహింపు చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఏవైనప్పటికీ, మన జీవితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాము, ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభా, గడిచిన సంవత్సరం నేను ఎలా బ్రతికానో ప్రభా నన్ను క్షమించండి ప్రభా. ఇప్పుడు గడుస్తున్నటువంటి వస్తున్న ఈ సంవత్సరాన్ని, వస్తున్న ఈ రోజును ప్రభా నాకు దయా కిరీటంగా ఇవ్వండి ప్రభా. నా పాపాలు, నా రోగము, నా శాపము, నా ప్రతిది నుండి నన్ను విడిపించయ్యా అని ఎప్పుడైతే క్షమాపణ కలిగిన ప్రార్థనను కలిగి ఉంటావో దేవుని బిడ్డలారా, దేవుడు సంవత్సరము జరుగుతూ ఉంటుండగా దయా కిరీటాన్ని నీకు దేవుడు ధరింప చేస్తాడు. ఆశీర్వాదకరముగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు. తలలు వంచి మనం సిద్ధపాటు ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. 2026 మన జీవితంలోనికి రాబోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా, దేవా నువ్వు గత సంవత్సరంలో, అయ్యా ఈ సంవత్సరం అంతలో ప్రభా మాకు చేసిన ప్రతి కార్యమును బట్టి, మేళ్లను బట్టి దేవా నీకు నిండు వందనాలయ్యా. మేము మరచిపోయిన ప్రతి మేలును జ్ఞాపకము చేస్తున్నాం నైనా, ప్రతిది జ్ఞాపకము చేస్తున్నాం నైనా. మేము ఎక్కడుండాల్సిన వాళ్ళము నైనా, ఏ స్థితిలో ఉన్నామో నైనా, ఇదిగో ఈరోజు ఈ స్థితిని మాకు ఇచ్చావు నాయన. ఈరోజు ఇంతమందికి నాయన నీ మాటలు బోధించడానికి, ఎన్నిక లేని మా బ్రతుకులను, ఎన్నిక లేని మా జీవితాలను నువ్వు నాయన ఎన్నుకొని ఈరోజు ప్రభు నీ కొరకు సాధనంగా నిలబెట్టుకున్నావు. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా నీ మాటను పట్టుదలతో మేము పట్టుకొని, అయ్యా మా మార్గం అంతట్లో నువ్వు మాకు తోడుగా ఉండి, నీ ధర్మశాస్త్ర గ్రంథమందు మేము కుడి ఎడమలకు తొలగిపోకుండానట్లుగా, దివారాత్రులు దాన్ని ధ్యానించినట్లుగా మా గుడారాలను దీవించండి నాయన. మా గుడారాలకు ఏ తెగులు నాయన అపాయము కలగకుండా సహాయము చేయండి. ఏ తెగులు రాకుండును గాక, ఏ అపవిత్ర ఆత్మలు మా ఇంటిని దరిదాపులకు రాకుండును గాకని ఈ సంవత్సరము అయ్యా మేము అడుగు పెట్టడానికంటే ముందు తీసుకున్నటువంటి ఈ ఒప్పుకోలు ప్రార్థనను స్థిరపరిచి, బలపరిచి మీరు మహిమ పొందమని, ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి సంవత్సరము దయా కిరీటముగా మీరు ధరింపచేసి వారి జాడల వెదసారము వెదజల్లమని వేడుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.